Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇది కూడా లాఫ్ టార్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సేమ్ మింత్రా మీద కేసే. ఈసారి కటక్ డిసిడిఆర్సి. కటక్ అంటే ఒడిషా స్టేట్లో డిసిడిఆర్సి వాళ్ళు ఇక్కడ మింత్రా వారు ఎక్సెస్ అమౌంట్ డ్రా చేసుకొని తిరిగి కట్టనందుకు ఒక్కొక్కసారి మనకి డబ్బులు వెళ్ళియో లేదో అర్థం కాక సెకండ్ టైం బటన్ నొక్కుతాం, 2 సార్లు పోతాయి, తిరిగి రాలా. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అని చెప్పి, నో డౌట్ ది డిఫెక్ట్ ఈజ్ డ్యూ టు టెక్నికల్ గ్లిచ్, డబుల్ ట్రాన్సాక్షన్ టెక్నికల్ గ్లిచ్, బట్ స్టిల్ దే హ్యావ్ టు రీపే. ఇదే మీకు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్లో చెప్పాను, మరలా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేసు వచ్చేసి ఆయుష్ రథ్ వర్సెస్ మింత్రా. సో దట్ ఈజ్ మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆల్రెడీ చెప్పాను 2024. ఇది కూడా 20/2/2024 నాడు కటక్ డిసిడిఆర్సి దేవశీష్ నాయక్, ఆయన పేరు బెంచ్ చైర్మన్ పేరు దేవశీష్ నాయక్ అండ్ అదర్స్ 2 persons, రైట్. సో దే హ్యావ్ క్లియర్లీ హెల్డ్ దట్ మింత్రా ఈజ్ లయబుల్ ఫర్ ఫెయిల్యూర్ టు రీఫండ్ ది ఎక్సెస్ అమౌంట్. ఎక్కువ డబ్బు తిరిగినందువల్ల ఖచ్చితంగా వారికి ఫైన్ వేశారు. దేవశీష్ రథ్ ప్రెసిడెంట్, శిబానంద మహంతి మెంబర్. దే హెల్డ్ ద సో కాల్డ్ మింత్రా లయబుల్ ఫర్ డెఫిషియన్సీ ఇన్ సర్వీసెస్. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏంటనేది. సో ఆయుష్ రథ్ అనే అతను he purchased a pair of Puma men grey and black humble IDP mesh regular sneakers. సో ఏదైనా ప్యూమా స్నీకర్స్ కొనుక్కున్నాడు త్రూ మింత్రా వెబ్సైట్. వాటి ఖరీదంతా 2174. ఈ 2174 త్రూ యూపీఐ పేమెంటో లేకపోతే క్రెడిట్ కార్డ్ పేమెంటో వీటిలో వేసేటప్పుడు ఒకసారి వేసినప్పుడు వచ్చిందో రాదో అర్థం కాలేదు. ఎందుకన్నా మంచిది ఇతను మళ్ళా అది వచ్చిన తర్వాత 2వ సారి నొక్కాడు. జరిగింది ఏంటంటే తర్వాత ఇతను యాక్సిస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో సబ్సిక్వెంట్గా వెరిఫై చేసుకుంటే 2 డబుల్ ట్రాన్సాక్షన్స్ 2174 2 సార్లు పోయింది. ఫర్ టోటల్గా 2 సార్లు. హౌవెవర్ కంప్లైంట్ నోటీస్ దట్ అమౌంట్ వాజ్ డిడక్టెడ్ ట్వైస్ ఫ్రమ్ హిస్ బ్యాంక్. ఓకే, దెన్ యాక్సిస్ బ్యాంక్కి చెప్పాడు. యాక్సిస్ బ్యాంక్ ఏమన్నా మీరే కదా 2 సార్లు నొక్కింది, మేమేం చేస్తాము, మీరు నొక్కిన డబ్బులు పోయినాయి, మేమేం చేయలేం. దెన్ ఈ అడ్రస్డ్ మింత్రా, ఈ కమ్యూనికేటెడ్ విత్ మింత్రా అండ్ ఆల్సో యాక్సిస్ బ్యాంక్ వయా ఈమెయిల్ సీకింగ్ రీఫండ్ ఫర్ ది ఎక్సెస్ అమౌంట్. అయ్యా ఇలా బై ఓవర్ సైట్ ఏదో మొత్తం 2 సార్లు వచ్చింది మీకు డబ్బులు, మీకు 2 సార్లు వచ్చినాయి కాబట్టి మీకు కావాల్సింది 2174 కాబట్టి డబుల్ టైం వచ్చింది కాబట్టి తిరిగి ఇవ్వండి. దీన్ని అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కింద మీకు చెప్పాను. గతంలో మా ఫ్రెండ్ వాళ్ళు సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఇట్లాగే జరిగితే వెంటనే తిరిగి వస్తాయి. దిస్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ క్వాజీ కాంట్రాక్ట్స్. క్వాజీ కాంట్రాక్ట్లో కూడా అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. మీకు వచ్చినప్పుడు తిరిగి ఇది కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన పని యాక్చువల్గా లేదు, అది నీ తప్పు. కానీ రికార్డు మీద వచ్చింది కాబట్టి అది మీరు డబుల్ టైం తీసుకున్నారు కాబట్టి మీకు అక్కర్లేదు కాబట్టి అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ కాబట్టి తిరిగి కట్టమని చెప్పి అడిగాడు. అయినా సరే వీళ్ళు కట్టలా. సో అలాగే సింగిల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి డబుల్ పడింది. హీ మేడ్ సెవరల్ కమ్యూనికేషన్స్ విత్ ది మింత్రా యాజ్ వెల్ యాజ్ యాక్సిస్ బ్యాంక్. సో రైట్, తర్వాత ఇద్దరు నుంచి యాక్చువల్గా రిప్లై రాలేదు. అల్టిమేట్గా డిసిడిఆర్సి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఫోరం కటక్లో వెయిటేజ్ జరిగింది. సో సహజంగా కంప్లైంట్ 45 days లోపల నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చి ఏదో రిప్లై ఇవ్వాలి. మింత్రా వాళ్ళైతే నాకు తెలిసి దే డిడ్ నాట్ ఎట్ ఆల్ అపియర్ బిఫోర్ ది కమిషన్, రైట్. యాక్సిస్ బ్యాంక్ మాత్రం వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఆర్గ్యుమెంట్, అయ్యా ఒకటి ఈయన జాయింట్ అకౌంట్ హోల్డరు, ఒకటిసారి 2 సార్లు ఎన్నిసార్లు వేసాడో మాకు సంబంధం లేదు. సింగిల్ మ్యాన్ అయితే వీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, కానీ జాయింట్ అకౌంట్ హోల్డర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పంపించిన దానికి మేమేం చేయలేము. సెకండ్, మా దగ్గర నుంచి డెఫిషియన్సీ ఏం లేదు, ఎప్పుడైతే ఎన్నిసార్లు నొక్కాడో ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, రైట్. ఎందుకంటే ఇతనే 2 సార్లు నొక్కాడు, మేం చేసిన పొరపాటు కాదు, ఇతనే 2 సార్లు నొక్కాడని చెప్పాను. ఓకే,
ఇక మింత్రా దగ్గరికి వచ్చేటప్పటికే సో కాబట్టి యాక్సిస్ బ్యాంక్ది డైరెక్ట్ రోల్ లేదు, తీసేశాడు. దెన్ మింత్రాకి వచ్చేటప్పటికే డెఫినెట్గా ఇతను ఎక్సెస్ అమౌంట్ అనేది మింత్రా దాంట్లో చూపిస్తుంది 2 times. సో ఇనీషియల్లో ఎస్ దే వాంటెడ్ టు రిటర్న్ ద అమౌంట్, సైలెంట్ అయిపోయారు. దే డిడ్ నాట్ చూస్ టు గివ్ ద రిప్లై, కానీ తనకు సమాధానం ఇవ్వడం కూడా చేయలేదు. ఈస్ నథింగ్ బట్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అండ్ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్. కాబట్టి తిరిగి అతనికి చూడండి కంప్లైంట్ 20,000 రూపాయలు కట్టమన్నారు. ఏది 2174కి 20,000 రూపాయలు కట్టమన్నారు ఫర్ ది మెంటల్ ఎగోనీ. రెండోది 10,000 రూపాయలు ఫర్ ది కాస్ట్స్, ఏమంటారు, లిటిగేషన్ కాస్ట్ ఇన్కర్డ్ బై ద కంప్లైంట్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎక్స్పార్టీ ఆర్డర్. వాళ్ళు రాలేదు కాబట్టి ఇంత పడింది. వచ్చి చెప్పుంటే జడ్జి గారు ఏమో కొంచెం కన్సిడర్ చేసేవాడు. ఎనీవే దీస్ 2 cases ఆర్ క్లాసిక్ అనలేదు కానీ రొటీన్గా వచ్చే కేసులే. మాకైతే ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి కొత్త అడ్వకేట్స్కి, స్టూడెంట్స్కి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.